అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. 61 డివిజన్ కార్పొరేట్గా కంటెస్టెంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు డీజీపీ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం, వాసిరెడ్డి పద్మ గత 5 సంవత్సరాల్లో మహిళా చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ మహిళలకి రక్షణ లేకుండా, మహిళల పట్ల పోరాటం చేయకుండా, మహిళల పట్ల ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపకుండా కేవలం ఆమె ఒక ప్రభుత్వ పదవిని ఆమె సొంత ఎజెండా కోసం, ఆమె సొంత పనుల కోసం, ఆమె దందాల కోసం, ఆమె సెటిల్మెంట్ల కోసమే ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేల పేర్లు, మినిస్టర్ల పేర్లు అడ్డం పెట్టుకొని పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల శీలాలతో ఆమె దందాలు చేసిన పరిస్థితి. ఆడబిడ్డలకు రక్షణ కల్పించకుండా ప్రతి ఒక్క చోట కూడా ఆవిడ ఎన్నో సెటిల్మెంట్లు చేసిన పరిస్థితి. ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారి వల్ల ఎవ్వరికీ కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం జరగలేదు. ఇదే ఐటీ మినిస్టర్ అయినటువంటి ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఇదే మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఆడబిడ్డలకి రక్షణ లేదు, 30,000 మంది ఆడబిడ్డలు కూడా ఇప్పటి వరకు కనబడకుండా పోయారు, మిస్ అయిపోయారు, వాటి మీద చర్యలు తీసుకోండి, ఆడబిడ్డకు రక్షణ కల్పించడానికి ప్రతి చోట కూడా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. అయినా సరే ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా, ముఖ్యంగా మాకేంటిలే అనే రీతిలో ఏ ఆడబిడ్డ పక్షాన కూడా పోరాటం చేయకుండా, ఆడబిడ్డకు రక్షణ కూడా లేకుండా, ప్రతిపక్షాలు ఎంత గలమెత్తినా సరే ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే ప్రాంగణంలో ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామహేశ్వరరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అతని నియోజకవర్గంలో ఒక వాంబే కాలనీకి చెందిన ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది. గడిచి 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వాసిరెడ్డి పద్మ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, ఆ బిడ్డని ఓదార్పించడానికి కానీ, ఆ బిడ్డకి రక్షణ కల్పించడానికి కూడా ఎక్కడా కూడా ముందుకు రాని పరిస్థితి. అలాంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆడబిడ్డకి నేనున్నాను అని ధైర్యం కల్పించి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆ యువతి దగ్గరికి వచ్చి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది, ప్రతిపక్షాన్ని. అదే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కనీసం ఆ ఆడబిడ్డకి ఓదార్పు కూడా అందించలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని హుట్టాహుట్టిగా అక్కడికి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా తెలిసి కూడా గబాగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష నేతలుగా 10 రోజులు అవుతున్న స్పందించిన వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తెలిసి మేము గో బ్యాక్ వాసిరెడ్డి పద్మ గారు అని మేము అరవడం జరిగింది. తను ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా, నేను ఒక ఆడబిడ్డని, యాదవ బిడ్డని, బీసీ బిడ్డని, ముఖ్యంగా ఆ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.